హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మిల్కీ చెరీష్. ఎట్లా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నా. మీకు బాగున్నారా ఫ్రెండ్స్? సమ్మర్లో చాలా బోర్ కొడుతుంది కదా, టీవీ చూసి చూసి కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి. అందుకే నేను పిస్తా షెల్స్తో వాల్ హ్యాంగింగ్ చేశాను. మనం పిస్తాస్ తిని పిస్తా షెల్స్ పడేస్తాం కదా, అట్లా పడేయకుండా ఇట్లా మీరు కూడా పిస్తా షెల్స్తో ఒక వాల్ హ్యాంగింగ్ చేయండి. సో మనము పిస్తా షెల్స్ తీసుకుని మన ఫేవరెట్ పెయింట్, నేనైతే పింక్ తీసుకున్నాను, మీరైతే మీ ఫేవరెట్ కలర్ వేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ అయినా వేసుకోవచ్చు. లైక్ పింక్ ఒకటి, ఎల్లో ఒకటి, గ్రీన్ ఒకటి, వైట్ ఒకటి. నేనైతే సేమ్ కలర్ వేసాను. అప్పుడైతే వాల్ హ్యాంగింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్, మన పిస్తా షెల్స్ అయితే డ్రై అయిపోయినాయి. ఇట్లా మనము డ్రై అయిపోయినాయి కదా, సైడ్ పెట్టుకొని వైట్ షీట్ తీసుకోవాలి. మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి హౌస్ గీయటం నేర్చుకుని మనం ఎప్పుడు కలర్ కానీ పెయింట్ కానీ వేస్తాం. నేనేం చేశాను, పిస్తా షెల్స్ని స్టిక్ చేశాను. మనం విండోస్ తీసుకుని విండోస్ స్మాల్ సైజ్ అయిన గీసుకోవచ్చు, బిగ్ సైజ్ అయిన గీసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ గీసాను. డోర్ కూడా యువర్ విష్, స్మాల్, బిగ్, మీడియం. నేనైతే మీడియం గీసాను. నాకైతే పాట్స్ అంటే చాలా చాలా ఇష్టం. మా ఇంటి దగ్గర అయితే చాలా పాట్స్ ఉన్నాయి, అందుకే నేను పాట్స్ గీసాను. నెక్స్ట్ మనం గీసాం కదా లైన్స్, దాని మీద ఫెవికాల్ ఆర్ ఫెవిక్విక్ పెట్టుకుని ఫెవికాల్ మనకి ఎక్కువ ఆర్ట్కి ఫెవికాల్ కదా యూజ్ చేసేది. ఫెవిక్విక్ అయినా యూజ్ చేయొచ్చు. పిస్తా షెల్స్ కాబట్టి ఫెవిక్విక్ యూజ్ అవుతుంది. నా దగ్గర ఫెవిక్విక్ లేదు, సో మీరు కూడా ఫెవిక్విక్ ఆర్ ఫెవికాల్ ఇట్లా మనం గీసిన దగ్గర గమ్ అప్లై చేసేసి మనము పెయింట్ వేసుకున్న పిస్తా షెల్స్కి స్టిక్ చేసేసేయాలి. ఇప్పుడు మనం అన్ని సైడ్స్ మనము ఎక్కడ గీసుకున్నామో అక్కడ అన్ని సైడ్స్ ఇట్లా పిస్తా షెల్స్ని స్టిక్ చేసేయాలి. ఇట్లా కొంచెంసేపు డ్రై చేసేంత ఉంచాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన పిస్తా షెల్ అయితే అవుట్లైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందుకే లోపలైతే మనము వాల్కి పిస్తా షెల్స్ స్టిక్ చేయలేము కదా, అందుకే మనము హౌస్కి పెయింట్ వేస్తాం. అందుకే నేనైతే పెయింట్ వేసాను. సో చూసారు కదా, అవుట్లైన్ ఏమో పిస్తా షెల్స్, వాల్స్కి ఏమో పెయింట్. నా ఫేవరెట్ కలర్స్కి ఇలా హౌస్కి యూజ్ చేశాను. మీరు మీ ఫేవరెట్ కలర్ ఏంటో కామెంట్లో పెట్టండి. అండ్ హౌస్కి కూడా మీ ఫేవరెట్ కలర్ ఏంటో గీసుకున్న తర్వాత చూసారు కదా, మన హౌస్కి అంతా బాటమ్కి అయితే నేను ఎల్లో యూజ్ చేశాను. సో అంతా మనకి ఒక్క వైట్ పేపర్ కనపడకుండా అంతా గీసేయాలి. ఆ పోట్ దగ్గర ఎందుకు కొంచెం గ్యాప్ వదిలేయాలంటే ఫ్లవర్స్కి ఇవ్వాలి కదా, అందుకే. టాప్కి నేనైతే రెడ్ గీసాను. సో ఇట్లా రెడ్ మనం పిస్తా షెల్స్కి ఫస్ట్ చిన్న బ్రష్తో మనం అట్లా తీసుకుని పెద్ద బ్రష్తో మనం అట్లా గీసుకోవాలి. సో చూసారు కదా, పెయింటింగ్ అంటే నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. పెయింటింగ్ అయినా వేయచ్చు, లేకపోతే కలర్ అయినా వేయచ్చు. నేనైతే పెయింటింగ్ చూస్ చేసుకున్నాను. పెయింటింగ్ ఏంటంటే చాలా బాగుంటుంది. ఇంకా పాట్స్కి మనం మట్టి బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, సో నేనైతే బ్రౌన్ తీసేసుకున్నాను. చూసారు కదా, చాలా మీరు మీ ఫ్రెండ్స్కైనా ఇవ్వచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే బర్త్డేస్కి కానీ ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చారనుకో, మీ ఫ్రెండ్స్ కూడా మీతో ఫ్రెండ్షిప్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో చూసారు కదా, విండోస్కి నేను గ్రీన్ వేసేసాను. సో ఇట్లా మనము పైన విండోకి ఇట్లా బ్లాక్ అవుట్లైన్ వేస్తే బాగుంటుంది. సో అప్పుడు విండోస్కి మనకు కనబడతాయి. అసలు మీరు ఎక్కడైనా చూసారా ఈ డిఫరెంట్ ఏంటో? ఎవరైనా బ్లాక్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, వైట్ ఉంటుంది విండోస్. నేనేం చేశాను, గ్రీన్ వేసాను. చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో డోర్కి వేసుకుని మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి, లేకపోతే స్టార్ కానీ హార్ట్ కానీ ఏవైనా గీసుకోవచ్చు. ఇప్పుడు పాట్ దగ్గర స్టెమ్స్ గీసుకున్న తర్వాత నేనైతే డాట్కి పింక్ పెట్టాను.
పింక్ మీరు కావాలంటే మిక్స్డ్ కలర్ ఏం పెట్టచ్చు, పింక్ కలిపి ఎల్లో అట్లా ఏం పెట్టచ్చు. నేను జస్ట్ పింక్ పెట్టాను. నెక్స్ట్ పెటల్స్ వైట్ పెట్టాను. పెటల్స్ వైట్ పెడితే బాగుంటుంది పెటల్స్. నాకైతే ఫ్లవర్స్ అంటే చాలా చాలా ఇష్టం. నెక్స్ట్ లీవ్స్, నెక్స్ట్ ఫ్లవర్కి లీవ్స్ మీరు ఇట్లా గ్లిటర్తో డెకరేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే గ్లిటర్ పెడితే ఇంకా బాగుంటుంది కదా, నా దగ్గర అవైలబుల్గా ఉంది అందుకే నేను పెట్టాను. మీ దగ్గర కూడా అవైలబుల్గా ఉంటే పెట్టుకోవచ్చు. పిస్తా షెల్స్కి అయితే నేను సిల్వర్ పెట్టాను. సో ఇట్లా విండోకి ఏమో గ్రీన్, ఏ కలర్కి ఆ కలరు. బ్లూకి ఏమో గ్యాప్ లేదు, అక్కడ పెయింట్ ఫెయిల్ కదా, అక్కడైతే వేసాను. మీరు అక్కడ పెయింట్ అయినా వేసుకోవచ్చు. నాకు ఇక గ్లిటర్ ఏమో ఇది ఒక డిఫరెంట్గా వచ్చేసింది, అందుకే నేనైతే బాటమ్ అను బిలోకి టాప్కి అను బాటమ్కి నేను సేమ్ కలర్ పెట్టాను. నెక్స్ట్ స్వీట్ ఏమో రెడ్, హోమ్ ఏమో గ్రీన్. ఇట్లా చూసేసారు కదా, ఇట్లా స్వీట్ హోమ్ అయినా రాయొచ్చు, లేకపోతే మీరు రాసుకోవాలంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు, లేకపోతే పెయింట్తో అయినా కూడా మీరు రాసుకోవచ్చు మీకు కుదిరితే. నాకు దగ్గర గ్లిటర్ అవైలబుల్గా ఉంది, ఈ గ్లిటర్ గ్లూ, అందుకే నేను అట్లా గ్లిటర్తో డెకరేట్ చేశాను. జస్ట్ 10 minutesలో అయిపోయే క్రాఫ్ట్. చూసారు కదా, మనం కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే పిస్తా షెల్స్ కదా, మన హ్యాండ్స్ మనం అవి పెట్టుకునేటప్పుడు బ్రోక్ అవుతాయి. సో చూసారు కదా, మనం ఫెవికాల్ థ్రెడ్ కానీ ఏమైనా తీసుకుని ఇట్లా స్టిక్ చేసేసి టేప్ దానికి పెడితే అప్పుడు అతుక్కుంటుంది. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.